మీద మీసాలైతే మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ లో మీరు పోటీ పడండి. విలీనం పేరుతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయని తెలంగాణ ఉద్యమకారుల సంఘం అధ్యక్షుడు మూల్య సంజీవ్ ఆరోపించారు. ఈరోజు కేవలం నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఈరోజు ముమ్మాటికి ఈరోజు ఇది ప్రక్రియ ప్రారంభం చేసినాడే నేను చెప్పినది ఒక డ్రామా అని చెప్పినా ఇది డ్రామా కంపెనీ నడుస్తుంది. ఎవరు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం అంటూ నాటకాలు ఆడుతూ ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమకారుల సంఘం అధ్యక్షుడు మూల్య సంజీవ్ ఆవేదన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్లో ఎన్నో సమస్యలు చుట్టుముట్టుకున్నాయని, ప్రజల సంక్షేమాన్ని విస్మరించి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎలాంటి అభివృద్ధి చేపట్టడం లేదని, నిధులు మంజూరు చేయడంలో విఫలమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్కు 500 కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తానని చెప్పారు. అదేవిధంగా కంటోన్మెంట్ కూడా ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీజేపీ రక్షణ శాఖ నుంచి, కంటోన్మెంట్ విభాగం నుంచి ప్రత్యేక నిధులు మళ్లించి ప్రజా సంక్షేమానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ విధంగా రెండు పార్టీలు నాటకాలు ఆడటం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తానని హెచ్చరించారు. మీడియా మిత్రులకు నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదటిగా ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి సంఘం రిజిస్ట్రేషన్ అయింది. రిజిస్ట్రేషన్ నంబరు 172 నంబరు. ఈరోజు ఒక రాష్ట్ర అధ్యక్షుని హోదాలో మొట్టమొదటిగా మీకు ప్రెస్ తోటి మాట్లాడుతున్నా. మీకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, సబ్జెక్ట్ ఏంటంటే కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఒక హాట్ టాపిక్ నడుస్తుంది. కంటోన్మెంట్ ఏది జిహెచ్ఎంసి మర్జీ గురించి చాలా పెద్ద హాట్ టాపిక్ నడుస్తుంది. గత కొద్ది కాలంగా మరి కంటోన్మెంట్ను జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని వినూత్నంగా వివిధ పార్టీలు పోరాటం చేసిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు. గతంలో ఇక్కడే మరి ఇదే ప్లేస్లో రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి పాలాభిషేకం చేసినటువంటి సంగతి కూడా మీకు అందరికీ కూడా తెలుసు. తర్వాత నిన్నగాక మొన్ననో మరి శ్రీ గణేష్ గారు ఎమ్మెల్యే గారు ఢిల్లీలో పోయి మళ్ళీ కుట్ర చేస్తారు, అడ్డుకునే ప్రయత్నం చేస్తారు అన్న మాట కూడా మీకు తెలుసు. నిన్న కె రామకృష్ణ గారు బీజేపీ నాయకులు, కంటోన్మెంట్ బోర్డు మెంబర్ గారు వారు మరి జిహెచ్ఎంసీ కన్నా కంటోన్మెంట్ మేలు, కంటోన్మెంట్ ఉండడం వల్లనే ఎక్కువ లాభాలు జరుగుతాయి, జిహెచ్ఎంసీలో మర్జీ అయితే 1-2 లాభాల మీద ప్రజలకి ఏం ఇబ్బంది మరి లాభం ఉండదు. ఇన్ ఫ్యూచర్లో ట్రాఫిక్ సమస్య, రకరకాల సమస్య గురించి వాళ్ళు చెప్పుకుంటూ వచ్చిండ్రు. ముఖ్యంగా నేను చెప్పదలిచింది ఏంటంటే వాస్తవ పరిస్థితి మీడియా ద్వారా ప్రజలకు కానీ ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు నేను చెప్పదలిచింది ఏంటంటే వాస్తవానికి కంటోన్మెంట్ ఉంటే బీజేపీ పార్టీకి లాభము, కేంద్ర గవర్నమెంట్కి లాభము. జిహెచ్ఎంసీలో విలీనం అయితే కాంగ్రెస్ పార్టీకి లాభము, ఎమ్మెల్యే గారికి లాభం. ఇది వాస్తవ పరిస్థితి. ఎందుకనంటే కంటోన్మెంట్ ఉంటే కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు అవుతాయి. ఆ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు అవ్వడం ద్వారా సెంట్రల్కు పవర్స్ ఉంటాయి, తర్వాత ఇక్కడ బోర్డు మెంబర్కు పవర్స్ ఉంటాయి. అదే జిహెచ్ఎంసీలో విలీనం అవ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. పూర్తి పవర్స్ అనేవి రాష్ట్ర ప్రభుత్వంలోకి వెళ్ళిపోతాయి. కంటోన్మెంట్ వాళ్ళకి కానీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ పవర్స్ అని వెళ్ళిపోతాయి. ఇక్కడ జరుగుతున్న సమస్య ఏంటంటే కేవలం మాకు పవర్స్ కావాలని జిహెచ్ఎంసీ కోరుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. మా పవర్స్ అట్లే ఉండాలని కొట్లాడుతుంది బీజేపీ ఈరోజు బోర్డు మెంబర్లు. జిహెచ్ఎంసీ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతాయి, ఈ కంటోన్మెంట్ ఎన్నికలు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతాయి. వాస్తవానికి ఇది పవర్ పాలిటిక్స్, ఇది రాజకీయం. కేవలం కేంద్రానికి రాష్ట్రానికి మధ్యలో జరుగుతున్న పవర్ పాలిటిక్స్ లో భాగమే ప్రజల్ని వాడుకుంటున్నారు. ఒకవేళ కంటోన్మెంట్ లో ఉంటే కంటోన్మెంట్ పరిధిలో ఉన్నటువంటి లాభాలు ప్రజలకు జరుగుతాయి. ఒకవేళ జిహెచ్ఎంసీలో మర్జీ అయితే జిహెచ్ఎంసీకి సంబంధించిన లాభాలు ప్రజలకు జరుగుతాయి. ఇక అంతకుమించి ఏమి జరగదు. కానీ ఈరోజు ఒక పక్క బీజేపీ వాళ్ళు ఈరోజు పరశురామ్ గారు కానీ మరి గౌరవ పెద్దలు మరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారితో పాటు ఈరోజు చాలా మంది ఢిల్లీలో పోయి వాళ్ళు ఎందుకు కంప్లైంట్ చేశారంటే రేపు ఒకవేళ జిహెచ్ఎంసీలో మీరు ఈ ప్రక్రియ స్టార్ట్ చేసి ఒకవేళ జిహెచ్ఎంసీలో మర్జీ చేస్తే మా పవర్స్ పోతాయి, ఇక్కడ బీజేపీ ఉనికి కోల్పోతుంది. తర్వాత మా పవర్స్ అన్ని పోయిన తర్వాత మరి మేమేం చేయాలన్న కాడ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. వాస్తవానికి అది వాళ్ళ కడుపుమంట. ఇక్కడ కాంగ్రెస్ శ్రీ గణేష్ గారు కానీ వికాస్ మంచ్ వాళ్ళు ఎందుకు పోరాటం చేస్తారంటే ఈ రోజు జిహెచ్ఎంసీలో విలీనం కావడం వల్ల
ఆ కంటోన్మెంట్ పవర్స్ అంతా కూడా ఈ ఎమ్మెల్యే గారికి, కాంగ్రెస్ పార్టీకి, గవర్నమెంట్కి వస్తాయి కాబట్టి వీళ్ళ పవర్ కోసము, వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళు కొట్లాడుతారు. ఈ బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు ప్రజల కోసం కొట్లాడడం లేదు. వీళ్ళ పవర్స్ కోల్పోతున్న ఉద్దేశంతో, అక్కసుతోటి, బాధతోటి, కడుపు మంటతోటి కొట్లాడుతూ ఉన్నారు. ఇది ముమ్మాటికి వాస్తవ చెబుదామని చెప్పేసి ప్రెస్ మీట్ అరేంజ్ చేసిన. ముమ్మాటికి ఈరోజు శ్రీ గణేష్ గారు వీళ్ళు కొట్లాడుతారు కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళకు స్వార్థం ఉన్నది, బీజేపీ వాళ్ళు కొట్లాడుతారు అంటే వాళ్ళకు కూడా స్వార్థం ఉన్నది. నేను ముమ్మాటికి కాంగ్రెస్, బీజేపీ నాయకులు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ రోజు మీరు ప్రజల పేరు బంద్ చేసుకోండి, ప్రజల పేరు మేము ఏదో చేస్తున్నామని బంద్ చేసుకోండి. మీకు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే కంటోన్మెంట్ ఉన్న అభివృద్ధి అవుతుంది, జిహెచ్ఎంసీలో మర్జీ అయినా అభివృద్ధి అవుతుంది, కాకుండా కూడా అభివృద్ధి అవుతుంది. మీకు దమ్ముంటే 10,000 కోట్ల రూపాయలు, 20,000 కోట్లు ఈ జిహెచ్ఎంసీకి మీరు ఈ కంటోన్మెంట్ ఉన్న కంటోన్మెంట్ నిధులు కేటాయించండి, ఎట్లా అభివృద్ధి కాదో చూద్దాం. ఈ రోజు మీరు జిహెచ్ఎంసీలో మరీ చేస్తే కేంద్ర ప్రభుత్వం 5,000 కోట్లతో ఒకవేళ అభివృద్ధి చేస్తే మీరు స్వాగతించరా? ఈరోజు కంటోన్మెంట్ ఉంది, మీరు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో 5,000 కోట్లు కేటాయించుకున్నట్టే ఈ రోజు కూడా ఒక స్పెషల్ జీవో తీసుకొచ్చి 5,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి ఈరోజు కంటోన్మెంట్ లో ప్రజలకు సంబంధించిన మౌలిక వసతులు కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమానికి సంబంధించి మీరు 5,000 రూపాయలు కేటాయిస్తుంటే ఈ రోజు కంటోన్మెంట్ వాళ్ళు ఏమైనా వద్దంటారా? ఈ రోజు కేవలం కంటోన్మెంట్ ఉండడం వల్ల మేము చేస్తలేమని వీళ్ళు తప్పించుకుంటున్నారు అభివృద్ధి చేయకుండా, లేకపోతే జిహెచ్ఎంసీలో మర్జీ కావట్లేదని చెప్పేసి వాళ్ళు అడ్డుకుంటున్నారు. కేవలం అభివృద్ధిని రెండు పార్టీలు అడ్డుకుంటున్నాయి, కేవలం ఈ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. ఈ రోజు ముమ్మాటికి ఈ రోజు కంటోన్మెంట్ ఉండడం వల్ల ఎవరికి ఏ నష్టం లేదు. జిహెచ్ఎంసీలో విలీనం అవ్వడం వల్ల ఆ స్వర్గం కిందికి రాదు, భూమి పోయి స్వర్గంలో పోదు, ఏమీ కాదు. రాష్ట్ర గవర్నమెంట్ వేస్తుంటే వద్దంట్రా, రోడ్లు వేస్తుంటే వద్దంట్రా, డ్రైనేజ్ సిస్టమ్ బాగా చేస్తుంటే వద్దంట్రా. ఈరోజు కేవలం నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఈరోజు ముమ్మాటికి ఈరోజు ఇది ప్రక్రియ ప్రారంభం చేసినాడే నేను చెప్పినది ఒక డ్రామా అని చెప్పినా, ఇది డ్రామా కంపెనీ నడుస్తుంది, ఎవరు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. నేను మీడియా మిత్రులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజల సమస్యల మీద కొట్లాడే నాలాంటి ఉద్యమకారులను చూపించండి. నేను మీడియా మిత్రులను కానీ ప్రజలందరూ కూడా కాళ్ళకు దండం పెట్టి అప్పీల్ చేస్తా ఉన్నా, నన్ను ఒక్కసారి పోరాటం చేయడానికి నాకు మద్దతు ఇయ్యురి. వీళ్ళ బండారం మొత్తం బయట పెడతా, వీళ్ళ జీవిత చరిత్ర ఎంత బయట పెడతా. ఈరోజు మీరు చెప్పిందే వేదము, మీరు మాట్లాడిందే వేదం అనుకుంటే ప్రజలేమన్నా పిచ్చర్లా కనిపిస్తుండ్రా? ఈ కంటోన్మెంట్ 75-76 ఏళ్లుగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు, ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయకుండా మోసం చేస్తున్నాయి. ఈ ఇద్దరి యొక్క పత్రిక ప్రకటనలు, మీడియా ప్రకటన ఎవరు నమ్మొద్దు. దయచేసి చెప్తున్నా, మీకు దమ్ముంటే, మీ జీరో దమ్ముంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, మీ జీరో దమ్ముంటే మీరు నిజంగా మీ మూతి మీద మీసాలైతే మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ లో మీరు పోటీ పడండి, అభివృద్ధి సంక్షేమంలో పోటీ పడండి. అభివృద్ధి సంక్షేమం ప్రజలు మర్చిపోవడానికి ఈ దొంగ నాటకానికి తెరదీసిండ్రు. ఈ దొంగ నాటకం ద్వారా ప్రజలు అభివృద్ధికి దూరం అవుతున్నారు, ఈ ఇష్యూ చుట్టే తిరుగుతున్నారు. కాబట్టి దయచేసి నేను చెప్తున్న, కంటోన్మెంట్ వద్దు, ఈ జిహెచ్ఎంసీ వద్దు, ప్రజల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ముద్దని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, రేపటి నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కంటోన్మెంట్ ప్రజలకు ఇచ్చిన హామీల మీద నిలదీస్తాం. దానికి చెప్పండి, పొద్దున్నైతే కంటోన్మెంట్, పొద్దున్నైతే జిహెచ్ఎంసీ. అభివృద్ధి పక్కన పెట్టి కంటోన్మెంట్ ఏంటండి, జిహెచ్ఎంసీ ఏంది? ఎవడి కావాలి? కంటోన్మెంట్ జిహెచ్ఎంసీ అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర రాష్ట్ర మరి ప్రభుత్వాలు పనిచేస్తున్న ఎమ్మెల్యేలకు, ఈ యొక్క కంటోన్మెంట్ బోర్డు మెంబర్లకు ఏం జరుగుతుంది తప్ప ప్రజలకి ఏం ఒరిగింది లేదు. దయచేసి వీళ్ళ కాంట్రవర్సీ ఇష్యూ ఎవరు వినొద్దు. ప్రజల అభివృద్ధి మీద దృష్టి పెట్టండి, ప్రజల సంక్షేమం మీద దృష్టి పెట్టండి, నిరుద్యోగ యువత ఉద్యోగాల మీద దృష్టి పెట్టండి, జాబ్ క్యాలెండర్ మీద దృష్టి పెట్టండి, ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేయండి. ఇక్కడ ఉన్న స్థానిక మౌలిక వస్తువులు కల్పించట్లో మీ ధ్యాస చూపించండి. కానీ ఈ దొంగ నాటకాలు బంద్ చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు. వీళ్ళకి ఎవ్వరు పట్టించుకోవద్దని మరొకసారి మీకు దండం పెట్టి నమస్కారం తెలియజేస్తాం.